అయ్యా యేసు రక్తము చేతబట్టుకుని నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ సన్నిధిని మాతో ఉంచి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే, ఆత్మను ఆర్పకుడి. ఎవరిని ఆర్పకూడదంటండి? ఆత్మను ఆర్పకూడదు అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దేవుని ఆత్మను ఆర్పేసి కేవలము శరీరముతోనే ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మతో ఆరాధన చేయటం వేరు, శరీరముతో ఆరాధన చేయటం వేరు. ఆత్మతో ప్రార్థన చేయటం వేరు, శరీరముతో ప్రార్థన చేయటం వేరు. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నేను ఆత్మతోనూ ప్రార్థన చేసేదను, మనసుతో కూడా నేను ప్రార్థన చేస్తాను. అంటే ఎన్ని ప్రార్థన చేస్తారండి అంటే ఆయన ఆత్మతోనూ ప్రార్థన చేస్తారు, మనసుతో కూడా ప్రార్థన చేస్తారు. చాలామంది మనసుతోనే ప్రార్థన చేస్తారు, ఆత్మతో ప్రార్థన చేయరు. చాలామంది శరీరముతోనే ప్రార్థన చేస్తారు, ఆత్మతో ప్రార్థన చేయరు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మతో నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఆత్మను ఆర్పకూడదు. ఎందుకనగా చాలాసార్లు దేవుని యొక్క ఆత్మ మళ్ళంటది మందిరానికి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం, ఆరాధనకి వెళ్దాం అంటది. కానీ మన శరీరం అంటది ఇంకా టైం అవ్వలేదు, ఇంకా సమయం అవ్వలేదు, ఇంత పొద్దున్నే మనం ఏమి లేస్తాం, ఇంత ఉదయాన్నే లేచి ఏమి వెళ్ళగలం, మంచుంది రొంపడుతుందేమో, పొద్దుటే స్నానం చేస్తే ఇబ్బంది అవుతుందేమో, కాసేపు ఉన్న తర్వాత చేద్దాం, తర్వాత వెళ్దామని చెప్పి ఏమంటుందంటే ఆత్మ మనలను రేపుతున్న, ఆత్మ మనలను ప్రేరేపిస్తున్న ఆత్మను చల్లార్చి నీ శరీరము చెప్పినట్లుగా విని శరీరం ఏమి చెప్పుతాదో దాని ప్రకారంగానే మందిరానికి వెళ్తూ ఉంటాం. ఆత్మ అంటది ఆరాధనకి వెళ్ళాలి, ఆత్మ అంటది ప్రార్థన చేయాలి, ఆత్మ అంటది పడుకున్నావు లేవలేదు, 3 అయిపోయింది 4 అయిపోయింది ప్రార్థన చేసుకోవాలి, తెల్లవారిందంట. అది ఆత్మ అంటది ఇంకా చాలా సమయం అయిపోయింది, ఈ రోజున అసలు పొద్దున్న నుంచి ఉదయం నుంచి అసలు ప్రార్థన లేదు, ప్రార్థన చేసుకోమని ఆత్మ అంటది. శరీరం అంటది ఇంకా పని అవ్వలేదు, ఏదో పని ఉండిపోయింది, ఆ పని చేసుకున్న తర్వాత పని చేద్దాం అనుకుంటాను. ఆత్మను ఆర్పేస్తూ ఉన్నాం. చాలాసార్లు నువ్వు గుర్తుపెట్టుకో, ప్రార్థన చేద్దామని మోకరించిన తర్వాత నీకు తెలియకుండానే ప్రార్థన వస్తూ ఉంటుంది, నీకు తెలియకుండానే ఎక్కువ సమయం ప్రార్థన చేసేస్తూ ఉంటావు. ఆ రోజే నువ్వు ఊరు వెళ్తూ ఉండాలి, ఆ రోజే నీకు ఏదో పని ఉంటుంది, ఆ పనిలో నుంచి నువ్వు పని గమ్మును ముగించుకుని ఆ ఊరికో పనికి వెళ్దాం అనుకుంటావు. కానీ నీవు మానేద్దాం అనుకున్నా మానలేనంత ప్రార్థన వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఆమెనని ఏం చేస్తామంటే ఆత్మను ఆర్పేస్తాం. కొన్నిసార్లు చూడు, నువ్వు ప్రార్థన చేద్దామని మోకరిస్తావు, ప్రార్థన చేద్దామని అన్నీ సిద్ధపడతావు, కానీ నువ్వు ఎంతో కొట్టుకుంటావు, కింద మీద పడతావు, పడిన పలుకులే పలుకుతావు, పలికిన పలుకులే పలుకుతావు, పలికిన ప్రార్థనే చేస్తావు తప్ప మరలా నీకు ఇంకొక మాట రాదు. అప్పుడు ఆత్మ నడిపింపు లేదు నీ దగ్గర. ఆత్మ నడిపింపు లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేద్దామని కింద మీద నువ్వు పడతావు తప్ప, పలికిన పదాలే పలుకుతావు తప్ప నీలో నుంచి ప్రార్థన రాదు. అది ఆత్మ నడిపింపు లేదు. ఆత్మ నడిపింపు ఉన్న ప్రార్థన ఏంటో తెలుసా? నీకు తెలియకుండానే నీలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో దేవుడు నేర్పుతాడు. దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు నువ్వెంత సమయం ప్రార్థన చేస్తున్నావో కూడా నీకు తెలియదు. అందుకనే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. రోమాపత్రిక 8:26 త్వరగా. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతోనూ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను నువ్వు ఆర్పకుండా ఉంటే ఆత్మ ఏం చేస్తుందంట? నీ పక్షముగా ప్రార్థన చేస్తుంది, నీ పక్షముగా విజ్ఞాపన చేస్తుంది. నువ్వు ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయాలో ప్రియులారా, ప్రార్థనను పరిశుద్ధాత్మ నేర్పిస్తుంది, ప్రార్థన చేయటం నేర్పిస్తుంది. అంతేకాదు
నీ నోటంట ఉచ్చరింప సౌఖ్యం కాని మాటలు. ఎప్పుడు కూడా దేవుని నువ్వు అలాగ ప్రార్థన చేసి ఉండవు. ప్రార్థన చేసేటప్పుడు ఇలా స్తుతించాలి, అలా స్తుతించాలి, అలాగ ఆరాధించాలి, ఎలా గణపరచాలని మనం ఏమి ఒక సీటీ రాసుకోము, ఒక పట్టీ రాసుకోము. కానీ మోకరించినప్పుడు మనం అనుకోలేనటువంటి మాటలన్నీ మన నోటమట వస్తాయి. మనం ఎప్పుడు దేవుని గురించి పలకని మాటలు మనకి నోటమట వస్తాయి, పలుకుతూ ఉంటాం. అంటే ఉచ్చరింప సౌఖ్యము కానీ. ఎప్పుడు నీకు ఆ మాటలు మాట్లాడలేదు, ఎప్పుడు నీకు నాలిక తిరగదు, ఎప్పుడూ కూడా దేవుని ఎలాగ స్తుతిస్తున్నావో నీకు తెలియని కొత్త మాటలు, కొత్త పదాలు నీలో నుంచి వస్తున్నాయి. ఆ పదాలని దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ నీలో ఉండి చేయిస్తున్నటువంటి ప్రార్థన. అందుకు నేను వంట ఆత్మను ఆర్పకూడదు. ఆ ఆత్మ నేనేం చేస్తుందంటే ప్రియులారా, చక్కని మార్గంలో నడిపించడమే కాదు, ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో నేర్పుతుంది. ఎప్పుడూ కూడా ప్రార్థనలో నిన్నేం చేస్తూ ఉంటుంది అంటే ఆత్మ నిన్ను రేపుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలామంది ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తారు. ఆత్మతో ప్రార్థన చేసిన వ్యక్తికి, ఆత్మ లేకుండా ప్రార్థన చేసిన వ్యక్తికి వ్యత్యాసం ఏంటో తెలుసా? ఆత్మతో ప్రార్థన చేసే వ్యక్తి పక్కన ఉంటే పక్క వ్యక్తికి కూడా ప్రార్థన వస్తుంది, పక్క వ్యక్తికి కూడా ప్రార్థన చేయాలనిపిస్తుంది. కానీ ఆత్మ లేకుండా శరీర సంబంధమైన క్రియలతో ప్రార్థన చేస్తారు. కొంతమంది పెదాలతో మాత్రమే దేవునికి ప్రార్థన చేస్తారు. వాళ్ళ పక్కనే కూర్చుంటాం, కానీ ఆత్మ నడిపింపున్న వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? మెంటల్ వచ్చేస్తారు. ఈవిడ ఎప్పుడు ప్రార్థన ముగిస్తుందా, ఈయన ఎప్పుడు ప్రార్థన ఆపేస్తాడా, ఏంటి పలికిందే పలుకుతున్నాడు, చేసిందే చేస్తున్నాడని పక్కన ఆత్మతో మండే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ చేసే ప్రార్థన చూసి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రార్థన పరలోకపు తండ్రికి ఇష్టం లేదు, భూమి మీద ఉన్న మనుషులకి కూడా ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఆత్మతో కాదు వాళ్ళు చేసేది, కేవలము శరీరముతోనే ప్రార్థన చేస్తారు. నేను ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరానికి వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాను. పాపం ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. నేను వెనకాల కూర్చున్నాను. అందులో 2 పిల్లలు లేచి వెనక్కి వచ్చేసారు. ఒక ఆవిడ అయింది, తర్వాత మరి ఇంకొక ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేసే సమయానికి పిల్లలు 2 లేచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి అలా అటు తిరిగి ఇటు తిరిగి ఇందులో ఇంకొకడు 3వ వాడు వచ్చాడు, వాడిని కేకేస్తున్నాడు. ఎక్కడి దాకా వచ్చిందిరా ప్రార్థన అన్నాడు. వీడంటాడు నిడదోలు దాకా వచ్చిందిరా అన్నాడు. నేను వెనకాల ఉన్నవాడికి నాకు ఏమీ లేదు, ఇదేంటి వీడు నిడదోలు దాకా అన్నాడు అనుకుని కూర్చున్నాను. మరలా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. వీడు నిడదోలు దాకా వచ్చిందన్నాడు, వాడు మరలా వెళ్ళిపోయాడు. మరలా వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చి మరలా కాసేపటికి మరలా వచ్చి ఇంకొకటి అడుగుతాడు, యారా ఈ చెప్పేవాడు కూడా బయటకు వెళ్ళిపోయాడు. యారా ఇప్పుడు ఎక్కడ అన్నాడు. వాళ్ళిద్దరు అడుగుతున్నారు, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందిరా అన్నాడు. ఇప్పుడు విజయవాడ దాకా ఉందిలే అన్నాడు. నేను అనుకున్నాను వీళ్ళిద్దరిని చూసి, వీళ్ళ ముగ్గురిని చూసి, ఇదేంటి దేవుడు ట్రైన్ చెప్పినట్టు చెప్తున్నారు, ట్రైన్ వెళ్తున్నారు ఏంటిలో, అక్కడికి వచ్చింది ఎక్కడికి వచ్చింది విజయవాడ దాకా వచ్చిందంటే నేను వాళ్ళ ముగ్గురిని కేకేస్తానని అందులో ఒకరిని కేకేస్తాను. యారా నాయన ఏంటి నిడదోలు అంటున్నా విజయవాడ అన్న ఏంటంటే ఏం లేదు అంకుల్, ఆవిడ మొదలు పెట్టింది అనుకోండి, ఆ మూల నుంచి మొదలు పెడుతుంది, ఈ మూల నుంచి చెప్పుతుంది. ఇక ఆవిడ మేము వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చేసిన ఆ ప్రార్థన తప్ప, ఆ మాటలు తప్ప ఇంకో మాట ఆమె నోటంట ఏనో. ఇప్పుడు విజయవాడకి వచ్చింది కదండి, చూడండి ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆమెనంటది ఈవిడన్న. నిజంగా ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ దాకా చేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా దీవించిన ఆయనని అప్పుడు ఆమెనంది. అంటే ఎలా ప్రార్థన చేస్తున్నా, ఒక పట్టి అప్పచెప్పేస్తుంది అంతే. కిరాణా కొట్టిగాడ పట్టి రాసి ఇచ్చేసినట్లుగా దేవుని దగ్గరికి వచ్చి ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి పూట ప్రార్థన చేస్తాం. ఇక ఏం చదువుతామో, ఏం ప్రార్థన చేస్తామో ఇంక అదే ఒక పట్టి మాత్రమే అప్పచెప్తావు తప్ప ఆత్మతో ప్రార్థన చేయవు. గుర్తుపెట్టుకో, ఆత్మతో ప్రార్థన చేస్తే ఈ పూట చేసిన ప్రార్థన ఉదయం చేయలేవు. ఉదయం చేసిన ప్రార్థన మరొక ప్రార్థన ఉంటుంది, మరలా పొద్దుట చేసిన ప్రార్థన మధ్యాహ్నం రాదు. అంటే నడిపింపు వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే నీ పక్షముగా ఉండి నువ్వేం చేస్తున్నావో తెలియకుండానే దేవుడు తన ఆత్మ చేత నిన్నేం చేస్తాడంటే నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్మ నడిపింపు ప్రార్థన. ఒకవేళ ఇప్పటి వరకు పట్టి చదివేస్తున్నావేమో, నా పిల్లల్ని దీవించు, నా భర్తను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, మా ఊరిని దీవించమంటా మంచిదే. కానీ అందులో ఏమన్నా మార్పు ఉందా? అందులో ఏమన్నా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉందా? ఆత్మ నడిపింపు ప్రకారం ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే అక్కడి దాకా వచ్చింది, ఎక్కడి దాకా వచ్చింది, ఏళ్ళ కోసం చేయాలని ఏదో ఒక పట్టీ రాసుకుని ఒక పట్టీ ప్రకారంగా పొద్దుట అదే చదివేసి, మధ్యాహ్నం అదే చదివేసి, సాయంత్రం కూడా ఆ పట్టీ చదివేసి, అమ్మయ్య నా ప్రార్థన అయిపోయింది, హల్లెలూయా యేసయ్య అని అంటాడు. అమ్మయ్య వదిలేసావా, వెళ్ళిపోయావు అంటాడు దేవుడు. ఎందుకంటే
ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది కాదు. ఇప్పుడు కూడా మన స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇక చదివిన పాఠమే ఫస్ట్ 7వ తరగతి దాకా, ఫస్ట్ క్లాస్ నుంచి 7వ తరగతి దాకా అదే అప్పచెప్పేస్తానన్నాడు అనుకోండి, ఏమంటావు? వీడికి వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఆ పాట ఆ పద్యం తప్ప ఇంకేమీ రాదు. అబ్బా బాగా పాడుతున్నవారు అంటావా? 4 పీకుతాడు మాస్టర్. అలాగే నీ జీవితంలో కూడా దేవుని చేత ప్రార్థనలో వర్ధిల్లాలి, ప్రార్థనలో నడిపింపులో ఉండాలి. ప్రార్థనలో దేవుని యొక్క నడిపింపుకి ఏం చేసుకోవాలో తెలుసా? అప్పగించుకున్నప్పుడు దేవుడంట నిన్ను తన ఉచ్చరింప శక్తి కాని మూలుగులతో ప్రార్థన నీలో నుండి చేస్తాడు. చాలామంది ప్రార్థన చేయమంటే నాకు రాదండి అని కూర్చుంటూ ఉంటాం. ప్రార్థన నాకు రాదండి, ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదండి. తింటాం మాత్రం తెలుసు 3 గిన్నెలు. మళ్ళీ అన్నీ తినే కాడ ఏదన్నా రూటింగ్ ఏదైనా తక్కువ పెడతా, నాకు తక్కువ పెట్టు, నాకు కుదరదు, నాకు ఎలాంటి కూర నచ్చదు అని చెప్తాం. ఒక రోజున దేవుడు నిన్ను కూడా అడుగుతాడు, నీ తిండి విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నావు, నీ పడక విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, నీ యొక్క వస్త్రాల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, నీ కుటుంబ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నావో ప్రార్థన విషయంలో కూడా అంతే జాగ్రత్త ఉందా? అదే విధముగా నడిపింపుకు అప్పగించుకుంటున్నావా? ఒకవేళ రాకపోతే యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించయ్యా అని అడిగారు. అడిగావా ఏనాడైనా? నాకు రాదండి, నేను ప్రార్థన చేసుకోలేనండి అని చెప్పి సింపుల్గా మానేస్తున్నావు తప్ప, నాకు ఎందుకు రాదు ప్రభువా, నాకు కూడా ప్రార్థన నేర్పించయ్యా, నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను కూడా నిలబెట్టు ప్రభువా, ఎలా ప్రార్థన చేయాలో తెలియదయ్యా అని ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి అడిగితే ఆ ప్రార్థనా శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అందుకని నా అడుగుడి మీకు ఇయ్యబడును. అంతేగాని నాకు రాదండి అని కాడి పక్కన పడేసి నడిచి వెళ్ళిపోయి ఎద్దులాగా నువ్వు ఉండొద్దు. ఎంతకాలం రాదు? ఏమన్నా కొత్తగా వస్తే ఒక 6 నెలలు లేకపోతే 3 నెలలు, 1 నెల రాదు. 10 సంవత్సరాల నుంచి వచ్చినా ప్రార్థన రావటం లేదు. 15 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తారు కానీ ప్రార్థన చేయమంటే ప్రార్థన రాదంటే అది చాలా తప్పది. దేవుడిని అడగాలి. ప్రభు శిష్యులు అడిగారు, ప్రభా ఎలా ప్రార్థన చేయాలో నేర్పించయ్యా, ఎలాగ ఆరాధించాలో నేర్పించను, ఆయన నిన్ను ఎలా స్తుతించాలో మాకు నేర్పించన్నారు. అందుకని ప్రియులారా, రోమిలికి రాసిన పత్రిక 8:26 ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడంట దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీలో నుంచే దేవుడు మాట్లాడుతూ తానే నీతో ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేయిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకు ఏమైనను చేయుటకై యెహోవా చేత రేపబడుచున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనంలో, ప్రియులారా సంసోనునంట దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే రేపుతూ ఉందంట. దేవుని ఆత్మ రేపుతుంటే ఫిలిప్పీయులకు ఏమైనా చేయాలని దేవుని ఆత్మ అతన్ని రేపుతూ ఉంటే ఆ విషయము తల్లిదండ్రులకు తెలియలేదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడైన యెహోవాకు తెలుసు. తండ్రికి ప్రియులారా అతన్ని రేపటము సంసోనికి తెలుసు తప్ప పక్కనున్న కనీసం కనీ పెంచిన తల్లికి కానీ తండ్రికి కానీ తెలియదు. ఎందుకు రేపుతున్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయులు బాధపరుస్తున్నారు కనుక ఆ ఫిలిష్తీయులను అనగదొక్కడానికి, ఆ ఫిలిష్తీయులను ఏదైనా చేయాలనంట దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే సంసోనును రేపుతుంది. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రేపుతాడు. నీ సోదరుల విషయంలో, ఇబ్బందుల విషయంలో ప్రార్థన చేయి. పడుకున్నావేంటి? ప్రార్థన చేయి. పడుకున్నావేంటి? ప్రార్థన చేయి. టైం అయిపోయింది, ప్రార్థన చేయి. తెల్లవారిపోయింది, ప్రార్థన చేయి. ఇంకా నువ్వు లేగలేదు, ప్రార్థన చేయి. ఇదిగో మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయని చాలాసార్లు మనం పడుకోవడానికి ఇష్టపడతాం, నిద్రపట్టడానికి ఇష్టపడతాం. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయంట. మనం అనుకుంటాం ఇంకా 4 అయ్యింది, 5 అవ్వలేదు, తర్వాత లేద్దాము అని అల్లరిగా చెప్పి పడుకుంటాం.
కానీ ఆత్మదేవుడు నీ పక్షంగా అప్పుడు ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని ఏ శత్రువు అయితే బాధపరుస్తున్నాడో, ఏ శోధకుడైతే నిన్ను శోధిస్తున్నాడో, ఆ శోధకుడిని, ఆ ఫిలిష్తీ లాంటి శత్రువులను, ఆ సమస్యలను ప్రియులారా ఆయన అనగద్రొక్కడానికి దుష్టుడు ఆ సమయంలో నీ పక్షముగా ఏదో ఒక చెడ్డ తలంపును, చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక నువ్వు ఆ సమయంలో ఏం చేయాలంటే ప్రార్థన చేసి సిద్ధపాటు కలిగి ఉండో. ఇదిగో దుష్టుడు నీ కొరకు పొంచి ఉన్నాడు, వాడు నీ గుమ్మము దగ్గర ఉన్నాడు, వాడు నీ ఇంటిలోకి రాబోతున్నాడు, వాడు నీ బిడ్డల మీద దాడి చేయబోతున్నాడు, నీ వ్యవసాయం మీద దాడి చేయబోతున్నాడు, నీ భర్త మీద దాడి చేయబోతున్నాడు, వాడు నీకు సమస్య తీసుకురాబోతున్నాడు. నువ్వు ఏ సమస్య కొరకైతే బాధపడుతున్నావో ఆ సమస్య నుంచి విడుదల పొందుతావు. నీవు ఇప్పుడు లేచి ప్రార్థన చేయంటే నువ్వు మాత్రం కళ్ళు జాయిగా తెరిచి ఇంకా టైం అవ్వలేదు, 5 అవ్వలేదు, 3ంటికే మేలుకొచ్చేసిందేంటి, ప్రార్థన చేయ అంటుందేంటి, 5 అవనవలే పడుకుందాం. ఇక నీవు సమస్యతోనే ఉంటాయి. ఎందుకు దేవుడు రేపుతున్నాడో తెలుసా? ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ శోధన నుంచి నిన్ను విడిపించడానికి. అంతేకాదు ఆ సమయంలో 3 గంటలకు ఎప్పటికి రాని మేలుకు, ఎప్పటికి 4 గంటలకు రాని మేలుకువ, ఎప్పటికి రాని ఆ సమయంలో నువ్వు ఎంత పడుకుందామన్న ప్రయత్నం చేసి నిద్ర పట్టకుండా ప్రార్థన చేయని ఎందుకు రేపుతున్నాడు దేవుడు అంటే, నీకు రాబోతున్న కీడు నీ గుమ్మం దాకా ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే అది గుమ్మం కాడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక కీడు పొంచి ఉంది, ఒక శోధన పొంచి ఉంది. ఫిలిష్తీయులు నీ మీద దాడి చేయబోతూ ఉన్నారు. వాళ్ళని ఏదో ఒకటి చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని చాలా మంది ప్రార్థన మేలుకు వచ్చింది కానీ ప్రార్థన చేయాలనిపిస్తే లేవలేకపోతాను. ఎందుకు దేవుడు నిన్ను మేలుకు చేశాడో తెలుసా? ఎందుకు ఆ సమయంలో నిన్ను ప్రార్థన చేయమని మనసు ప్రేరేపిస్తుందో తెలుసా? ఎప్పుడు రాంది ఆ సమయంలోనే ఎందుకు ప్రేరేపిస్తున్నాడంటే, ఫిలిష్తీయులకు ఏదైనా చేయాలని, అంటే శత్రువును అనగద్రొక్కడానికి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? రేపుతూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే పడుకుంటూ ఉంటాం. కానీ సంసోనును రేపినప్పుడు దేవుని ఆత్మకు అప్పగించుకుని వెళ్ళాడు. 5వ వచనంలో చదువుతుంటది, అతని మీదకి కొదమసింహం అంట బొబ్బులిస్తూ వచ్చిందంట, కాండ్రిస్తూ వచ్చిందంట. దాన్ని ఏం చేశాడో తెలుసా? ఒక మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చి పాడేశాడు. దేవునికి స్తోత్ర. దేవుని ఆత్మ రేపిన వారు దేవునికి అప్పగించుకుంటే, దేవుని నడిపింపుకి అప్పగించుకుంటే, వాళ్ళ మీదకి కొదమసింహం లాంటి సమస్యలు కానీ, కొదమసింహం లాంటి కీడులు కానీ, దుష్టుడే ఒకవేళ నీ మీద పడి నిన్ను చేల్చాలనుకున్నప్పుడు ఆ దుష్టుని క్రియలు, అపవాది క్రియలు నువ్వేం చేస్తావో తెలుసా? ఒక మేక పిల్లను చీల్చినట్లుగా ప్రియులారా సంసోను ఏం చేశాడో తెలుసా? ఆ సింహాన్ని చీల్చి పాడేశాడంటే అండి. ప్రార్థన ప్రేరేపించడం, దేవుడు రేపటం ఊరికనే కాతలే. కొన్నిసార్లు మధ్యాహ్నం మాటలు పడుకున్నా ప్రియులారా నిద్ర పట్టదు, ఏదేదో జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఏదేదో గుర్తుకు వస్తూ ఉంటుంది. నిద్రపోదామని నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తావు, కానీ ప్రార్థన చేయమని ఒక పక్క నుంచి చిన్న మనసు, దేవుని మనసు నీతో అంటుంది, ఈ సమయంలో ఏం ప్రార్థన చేస్తాం? 1 గంటకి, ఈ టైంలో ఏం చేస్తాంలే, పడుకుందాంలే, బయట నుంచి వచ్చాం, తర్వాత చేద్దాం అనుకుంటాం అని అంటాడు. మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగము నీ దగ్గరికి రాకుండానే నేను రేపుతూ ఉన్నాను. ఆయన ఊరికి నేను నీకేమి జ్ఞాపకం చేయట్లేదు. ఏ శోధన రాబోతుంది, ఏ కీడో రాబోతుంది, ఏ సమస్య నిన్ను వెంటాడబోతుంది, ఆ సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి నిన్ను లెగ్గొడుతున్నాడు. కుమారుడా, కుమార్తెలే, నువ్వు ప్రార్థన చేయాలి. ఈ సమయంలో నువ్వు పడుకునే సమయం కాదని దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను రేపుతూ ఉన్నాడు. యానాను రేపాడు, కానీ యానా పడుకున్నాడు. సముద్రంలో ఉన్న సరుకులన్నీ బయటపడేశారు. చివరికి చేప కడుపులోనికి, కష్టాల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొరపెడుతున్నాడు. చాలా మందిని దేవుడు రేపి వదిలేస్తే తర్వాత వారు దేవుడు రేపకుండానే ఏడుస్తారు. ఎందుకంటే వచ్చిన శోధన, వచ్చిన కష్టం ఇక పడుకునే అంత ఉండదు. ఇక వారు కన్నీరు కారుస్తూనే ఉండేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. కనుక దేవుని ఆత్మకు అప్పగించుకో. దేవుడు ఎప్పుడైనా నిన్ను రేపుతూ ఉన్నప్పుడు, ప్రతిరోజు రేపుతూ ఉన్నప్పుడు, ఆ రేపినప్పుడు నువ్వు అప్పగించుకొని నువ్వు లేచి ప్రార్థన చేయటం మొదలు పెడితే ప్రతి సమయంలో కూడా దేవుడు నిన్ను లేపుతాడు. ప్రతి సమయంలో కూడా దేవుడు నిన్ను రేపుతాడు. ప్రార్థన చేయి, సిద్ధపడు, దేవుని మందిరానికి వెళ్ళు, దేవునితో మాట్లాడు. ఇది దేవుని సమయం అని నిన్ను రేపుతూ ఉంటాడు. కనుక ఆత్మకు అప్పగించుకున్న వారు ఆత్మతో ప్రార్థన చేయవారంట కొదమ సింహము లాంటి శత్రు సైన్యమును కూడా ఒక మేక పిల్లను చీల్చి అవతల పడేసినట్లుగా అవతల పడేసి, ఎటువంటి శత్రు భయానికి కానీ, ఎటువంటి దుష్టుని భయానికి కానీ, ఎటువంటి సైతాని క్రియల భయానికి కానీ, ఎంత శోధన వచ్చినా వారు దేనికి కూడా ఏం చేయరో తెలుసా? భయపడరు. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో ఉండి వారిని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. బైబిల్ చెప్తుంది,
దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడు, కానీ మనకి పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదంటే. చాలాసార్లు నీ సమస్యను బట్టి నువ్వు కృంగిపోతే, చాలాసార్లు నీకున్న బాధను బట్టి ప్రియులారా నువ్వు బాధపడుతుంటే, భయపడుతుంటే, బలహీనత వస్తుంటే, అది దేవుని ఆత్మ కాదు, దెయ్యపు ఆత్మ నిన్ను భయపెడుతుంది, నిన్ను కృంగదీస్తుంది. నీ వ్యాధిని చూపించి, నీ కష్టాన్ని చూపించి, నీ బలహీనతను చూపించి, నీ సమస్యను చూపించి. చాలాసార్లు చాలామంది అంటారు, నేను ఎన్నో సంవత్సరాలుగా దేవుని దగ్గరికి వెళ్తున్నాను కానండి, అయినా దేవుడు నాకేమీ చేస్తలేదండి, ఏంటో నా జీవితం ఎలాగైపోయిందండి అని చెప్పి కృంగిపోతూ ఉంటారు. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, ఆత్మకు అప్పగించుకున్నావా? ఆత్మ నడిపింపు కలిగిన ప్రార్థన నీకుందా? దేవుడు ఎన్నో మార్లు నిన్ను రేపినటువంటి ఆ రేపును దేవుడిని లేపినప్పుడు లేవకుండా ఒకవేళ పడుకుండిపోయి సోమరితనంగా ఉండి, ఇది ప్రార్థన చేసే టైం కాదు, ఇది ఆరాధించే టైం కాదు, ఇది ఇప్పుడు ఈ సమయంలో ఏం ప్రార్థన చేస్తాంలే, ఎందుకులే పడుకుందామని పడుకున్నావేమో. ప్రార్థనకు ఒక టైం లేదు. దేవుడు రేపుతూ ఉన్నాడంటే నువ్వు అప్పగించుకో. ఎలాంటి సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు. 15వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో బైబిల్లో మనం సెలవిస్తూ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియులారా సంసోను చేతిలో ఏమీ లేకుండానే ప్రియులారా ఏం చేశాడో తెలుసా? కేవలం గాడిద ఎముక, పచ్చి గాడిద ఎముక దొరికితే దానితో 1000 మందిని చంపేశాడండి. దేవునికి స్తోత్రం. అతని చేతిలో ఆయుధం లేదు, అతని చేతిలో ఒక మంచి బళ్ళు, మంచి కత్తి, మంచి దేతి లేదు, కానీ అతని మీదకి ఫిలిష్తీయులు 1000 మంది వచ్చారంట. ఒకేసారి ఫిలిష్తీయులు వస్తున్నారని చెప్పినప్పుడు 14వ వచనంలో చదువుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ ఫిలిష్తీయులు అతని మీద పడినప్పుడంట అతని చేతులకున్న సంఖ్యలన్నీ కూడా ఒక జనపనారు కాలినట్లుగా కాలిపోయి ఊడిపోతే, ప్రియులారా సంసోను ఏం దొరికిద్దా వీళ్ళని 1000 మంది ఒకేసారి మీద పడిపోయారు. ఎలా కొట్టాలనుకుంటే అక్కడ అప్పుడే చచ్చిపోయి ఉన్నటువంటి గాడిద ఎముకుందంట, అక్కడ దవడ, అది కూడా తలకాయ దవడుంది, అది తీసుకున్నాడు సంసోను. ఆత్మచేత నింపబడ్డాడు. 1000 మంది అతని మీద పడ్డారు. ప్రియులారా 1000 మందిని కూడా కేవలం ఈ గాడిద ఎముకతో కొట్టి చంపేశాడా. 500 మంది ఒక గుట్ట, 500 మంది ఒక గుట్టగా వేశాడు. శరీర సంబంధమైన బలంతో కొట్టలేదు. దేవుని ఆత్మ అతన్ని రేపగా, దేవుని ఆత్మచేత నింపబడి ఒకేసారి 1000 మంది అతనిని చంపాలని ఫిలిష్తీయుల మీద పడితే 1000 మంది చేతిలో నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అతనిని తప్పించాడు, అతనికి శక్తిని, బలమునిచ్చాడు. ఈరోజు నీ మీద ఎంతమంది అయినా పడవచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా యుద్ధం చేయొచ్చు, ఎంతమంది అయినా ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఆత్మ నడిపింపుకు నువ్వు అప్పగించుకుంటే ఎంతమందినైనా జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఎన్ని సమస్యలైనా జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఎన్ని ఇబ్బందుల నుంచైనా విడిపించే శక్తి దేవుడు నీకు ఇస్తాడో. ఎప్పుడైతే ఆత్మకు అప్పగించబడతావో, ఆత్మ నడిపింపులో ఉంటావో, ఎంతటి శోధన వచ్చినా నీకు భయం అయ్యేది. ఎందుకో తెలుసా? నువ్వు గడంధకారపు లోయలో నడిచినాను, ప్రభు అయిన దేవుని ఆత్మ నీకు తోడుగా ఉండి నేనేం చేస్తాడో తెలుసా? నడిపిస్తాడు. చాలా మంది ఆత్మకు అప్పగించుకోరు కనుకనే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు, బలహీనపరచబడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆత్మకి అప్పగించుకుంటే అనేకమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మోషే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చదివితే, మోషే ఎరేబుకు వెళ్ళినప్పుడు, ఫరోబుకు వచ్చినప్పుడు మోషే, ప్రియులారా బైబిల్ సెలవిస్తుంది, ఒక పొద మండుచుంది, అగ్ని మండుచుంది, పొద కాలిపోలేదంట. ఆ పొద ఏంటా అని చూద్దామని మోషే వెళ్తే ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏంటో తెలుసా? మోషే మోషే నీ కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టని స్వరం వినబడింది. ఆ స్వరం వినబడిన తర్వాత ఆ స్వరము మోషేతో మాట్లాడింది. ఏమిటో తెలుసా? నువ్వు ఏ ఐగుప్తి నుండి పారిపోయి వచ్చావో, ఏ ఫరో దగ్గర నుండి పారిపోయి వచ్చావో, ఏ జనమ దగ్గర నుండి పారిపోయి వచ్చావో, ఏ జనము నీకు లోబడతలేదో ఆ జనము దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్లుగా చెప్పు, నేను మాట్లాడమన్నట్లుగా మాట్లాడు, ఎల్లో వాళ్ళు నీకు లోబడతారని చెప్పి ఆత్మ అతనితో మాట్లాడినప్పుడు మోషే అంతకుముందు ఏ కర్రతో గొర్రెల్ని కాశాడో, ఏ కర్రతో తాను ప్రియులారా ప్రయాణం చేశాడో, అంతకుముందు ఆ కర్ర గొర్రెలు కాసేదే, కానీ అదే కర్రతో వెళ్ళి ఫరో దగ్గర దేవుని చేత అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లి, దేవుడు మాట్లాడక ముందు, ఆత్మ దర్శించక ముందు మోషే ఇశ్రాయేలు ప్రజలను రక్షిద్దామనుకుంటే ఒక్కళ్ళు కూడా తన మాట వినలేదు. ఇద్దరితో చెప్తే ఇద్దరు అడ్డం తిరిగారు.
కానీ దేవుని యొక్క ఆత్మచేత నడిపింప